అందరికీ నమస్కారం. మన భారతీయ సాంప్రదాయంలో ఆహారం తీసుకునేందుకు అనేక నియమాలున్నాయి. ఆహార పదార్థాలను తయారు చేసే వంటగది నుంచి, తినే ప్రదేశం, ఆహారం వడ్డించుకునే విధానం, కూర్చుని తినే పద్ధతి, ఇలా అనేక నియమ నిబంధనలను మన పెద్దలు పెట్టారు. అయితే కాలక్రమంలో మన జీవన శైలిలో వచ్చిన మార్పుల్లో భాగంగా ఆహారం తయారు చేయడంలో మార్పులు, తినే విషయంలో మార్పులు జరుగుతున్నాయి. అందుకే నేడు ఎన్నో రకాల వ్యాధుల బారిన పడుతున్నాము. కాబట్టి ఈరోజు మనం వీడియోలో ఆకులో భోంచేయడం వల్ల కలిగే ప్రయోజనాలు, అలాగే ఏ ఆకులో భోంచేస్తే ఏ ప్రయోజనం కలుగుతుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం. అరటి ఆకు చాలా శ్రేష్టం. అరటి ఆకుల్లో భోంచేయడం వల్ల ఆకలి పెరుగుతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది, అలాగే జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. విస్తరాకు లేదా మోదుగ వంటి ఆకుల్లో భోంచేయడం వల్ల శుద్ధిని ఇస్తుంది, అలాగే ఆరోగ్యానికి మంచిది. తామర ఆకులో భోంచేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది, అలాగే ఐశ్వర్యం పెరుగుతుంది. టేకు ఆకులో భోంచేయడం వల్ల వర్తమాన, భవిష్యత్ విషయాలు తెలిసే జ్ఞానం వస్తుందని నమ్మకం. బాదం ఆకులో భోంచేయడం వల్ల మనసు కఠినంగా మారుతుంది. జమ్మి ఆకు విస్తరిలో భోంచేయడం వల్ల లోకాన్ని జయించే శక్తి లభిస్తుంది అని అంటారు. మర్రి ఆకులో భోంచేయడం వల్ల విషదోషాలను హరిస్తుంది. అలాగే నేత్ర దృష్టి కూడా పెరుగుతుంది. రావి ఆకులో భోంచేయడం వల్ల గొంతు వ్యాధులను నివారిస్తుంది. అలాగే ఎర్ర రక్త కణాలు చురుగ్గా పనిచేస్తాయి. అందుకే కామెర్ల వ్యాధి బాధితులకు ఆయుర్వేద వైద్యులు రావి ఆకులో భోంచేయమని చెబుతారు. అలాగే తామర ఆకుని ఎండబెట్టి విస్తరిగా చేసుకొని అందులో ఆహారం తినడం వల్ల గుండె, అలాగే శరీర కండరాల పనితీరు మెరుగుపరుస్తుంది. ఆకులో భోంచేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. కనుక వీలైనంత వరకు ప్లాస్టిక్ ప్లేట్లను వదిలేసి ఆకుల్లో భోంచేయడం వల్ల ఆకులో ఉండే ఔషధ గుణాలు మన శరీరంలోకి చేరి మనల్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.